మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముదిరిన కొంచెం కరివేపాకు తీసుకొని వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద నీడలో ఆరబెట్టుకోవాలండి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చళ్ళలో వాటర్ అసలు వేయకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే 2 to 3 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ ఆయిల్ వాడమండి, కొంచెమే వేసుకుంటాము. పచ్చడికి ముదిరిన కరివేపాకు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. లేత ఆకు తీసుకుంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చూసుకొని తీసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 100 గ్రాముల నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలండి. పచ్చళ్ళలో నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కరివేపాకు మాడిపోతుంది. కరివేపాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలు అసలే తినరు కర్రీస్లో వేస్తే. ఇలా పచ్చడి చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్కి అయినా హెయిర్కి అయినా హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. ఒక 15 నుండి 20 ఎండుమిర్చి తీసుకొని అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నానండి. మీకు కారంకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసి వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు, ధనియాలు, మెంతులు అన్నీ అవి మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకును కూడా మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిర్చి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తము పొట్టు తీసి వేసుకోవాలండి. దొడ్డుప్పు వాడుతున్నానండి నేను ఇక్కడ, టేస్ట్ బాగుంటుందని పచ్చళ్ళలోకి. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు మనం ఎప్పుడైనా మిక్సీ పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పొట్టు తీసే వేసుకోవాలండి. పోపులలో అయితేనేమో పొట్టు తీయకుండా వేసినా ఏం కాదు, కానీ మిక్సీలో వేసేటప్పుడు పొట్టు తీసి వేసుకోవాలండి. హెల్త్కి అంత మంచిది కాదు పొట్టుతో వేస్తే. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పోపుకి నేను పల్లి నూనె వాడుతున్నానండి. పచ్చళ్ళలోకి ఏ పచ్చళ్ళకైనా పల్లి నూనెతో చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తము ఇలా రెబ్బలు తీయకుండానే కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం పోపులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి పోపు ఎప్పుడైనా, లేదంటే మాడుతుంది. తర్వాత మన వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు, మసాలాల పొడి మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. పచ్చడిని 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే 2 to 3 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మేము ఆయిల్ అంత ఎక్కువ ఏం తినము, క్వాంటిటీ కూడా తక్కువే ఉంది అని చెప్పి నేను ఎక్కువ వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. అంతే, కరివేపాకు పచ్చడి రెడీ. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.